వైసీపీ పని అయిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ సినిమా ముగిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకు పట్టం కట్టాలని కోరారు. జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పేదరిక నిర్మూలనే తన జీవితాశయంగా చెప్పారు చంద్రబాబు. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. సినిమా అయిపోయింది. తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని. తమలో నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు. ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు, ఎక్కాము, ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు. రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది. మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి వస్తారే కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు. అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లో ఉధృతంగా వర్షం వచ్చి అందులోనే పోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యామ్లో అయితే 2 మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నా బాధ అది. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. మళ్ళీ పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రానికి నదులను సంధానం చేయడమే కాకుండా ఈ జిల్లాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా.